నెక్స్ట్ వంటకం ఎవరు చేస్తున్నారు? మన వెంకీ అండి. వెంకీ డిసైడ్ అయిపోయాం మేము, మీరు చేయాల్సిందే. సో వెంకీ గారు ప్లీజ్ చేయరా రండి. ఏదో మీకు ఒక మంచి ఇంప్రెషన్ కలగాలి కదా మా ఆడియన్స్ కని చూస్తుంటే, మీరేంటండి అంటే ఏదో కొంచెం బతిమాలితే చేద్దామని. ఓకే, సో ఏ వంటకం చేయబోతున్నారు? ఉల్లి పొరకతో పెసరపప్పు. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చెప్తారా? నానబెట్టిన పెసరపప్పు, పాలు, ఉల్లి పొరక, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి, నూనె, ఉప్పు. సో అన్ని చాలా సింపుల్ ఐటమ్స్ అనమాట. సో పెసరపప్పు ఎంతసేపు నానబెట్టుకోవాలి? ఒక హాఫ్ అన్ అవర్ చాలు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, ముందు ఈ ప్యాన్ మనం ఇక్కడ పెట్టుకుని దాని తర్వాత స్టవ్ వెలిగించాలండి. అబ్బచ్చా, స్టవ్ వెలిగించాలి, మా తెలియదురా, అందుకే చెప్తున్నాను. ఓకే, సో ఆ తర్వాత దాని తర్వాత మనం ఈ నూనె కాఫీ కొడుతున్నాను నేను స్టైల్ స్టవ్ ఆన్ చేయడం అంటే ఏ వంటకానికన్నా నూనె అవసరం అండి. టేస్ట్ కావాలంటే, రుచి పచ్చి లేకుండా వండాలంటే నూనె లేకుండా చేసేది బాగుంది కదండి. ఓకే, నూనె వేడవుతుంది. సో నూనె వేడయ్యే లోపల ఇప్పుడు మీ ఫస్ట్ డే ఫస్ట్ షాట్ దాని గురించి వెంకీ గారు చెప్పండి. వాట్ వాస్ ద ఫస్ట్ సీన్ లైక్? యాక్చువల్గా మేము షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు అండి, వి డిడ్ంట్ స్టార్ట్ విత్ అ సీన్, వి స్టార్టెడ్ విత్ అ సాంగ్. మీ ఇద్దరు ఉన్నారు ఆ సాంగ్ లో? మొత్తం అందరూ ఎక్సెప్ట్ సుహాని, అందులో సాంగ్ సాంగ్ లో సుహాని ఉండదు. నూనె వేడెక్కిందండి. అవునండి. సో నెక్స్ట్ స్టెప్ వెళ్దామా? మనం కొంచెం ఆవాలు వేసుకోవాలి, ఒక క్వార్టర్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర. ఓకే, జీలకర్ర కూడా వేసేసాం. ఆ తర్వాత ఆనియన్స్ వేయాలండి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేయాలండి. మొత్తం వేసేద్దాం. మొత్తం వేసాను. ఇంగ్లీష్ లో ఆనియన్స్ అంటారు, తెలుగులో ఉల్లిపాయలు అంటారు. హిందీలో ఏమంటారండి? ప్యాజ్. అది కూడా చెప్పండి. నాకు హిందీ సరిగ్గా రాదండి. సరే నేను చెప్తున్నాను, ప్యాజ్. ఓకే, అంటే ఆల్ లాంగ్వేజెస్, అన్ని భాషలు తెలిసిన వాళ్ళు మనకు ఫ్యాన్స్ ఉన్నారండి మన ప్రోగ్రామ్ కి. సో ఇది కొంచెం బ్రౌన్ కలర్ రావాలా? ఇది లైట్ గా బ్రౌనిష్ కలర్ చేంజ్ అవ్వాలి, పచ్చి వాసన పోవాలి. ఓకే, సో ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్ మూవీకి. సో శిరీష శ్రీధర్ గారి గురించి చెప్పండి. మ్యామ్ శిరీష మ్యామ్ ఏమో ఎక్స్ట్రీమ్లీ స్వీట్. మా సెట్ అప్పుడు వచ్చి షీ యూజ్డ్ టు మీట్, షీ యూజ్డ్ టు వెరీ. సో దిస్ ఇస్ ద ఫోర్త్ ఫిల్మ్ కదండి? ఆల్రెడీ 3 మూవీస్ చేశారు. దిస్ ఇస్ ద ఫోర్త్ అండ్ దే సే దిస్ ఇస్ ద క్లోజెస్ట్ టు దేర్ హార్ట్ బికాజ్ దే కెన్ రిలేట్ టు ఇట్. ఓకే, చాలా ఫ్రెండ్లీ. అంటే నాకు బేసిక్ గా శ్రీధర్ గారు ఇంకా క్లోజర్ టు మీ అన్నమాట. సో శిరీష మ్యామ్ యూజ్డ్ టు కమ్ వన్స్ ఇన్ ఎ వైల్ అండ్ వెరీ ఫ్రెండ్లీ టీమ్ అండి. అంటే మీకు ఎక్కడ ప్రొడ్యూసర్ మేము ఆర్టిస్ట్ అనే ఫీలింగ్ ఉండదు. ఇట్ ఆల్మోస్ట్ ఫీల్స్ లైక్ ఫ్యామిలీ. లైక్ నాకు శ్రీధర్ గారికి అయితే మేము ఇప్పుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం అండ్ ఆయనకి ఈ సినిమాలు చూసి ఇది ఎక్కువ ఉండేది. సో వి ఆల్ యూస్ టు జస్ట్ రన్ ఆఫ్ మూవీస్. మేమందరూ డిన్నర్కి వెళ్తాం, నేను, వెంకీ, మా డైరెక్టర్ గారు, వెంకటేష్ శ్రీధర్ గారు, మేమందరూ ఎప్పుడు డిన్నర్కి పప్పాజీ కా డాబా అని చెప్పి చోటికి ఎప్పుడు వెళ్తుంటాం అన్నమాట. నోట్ దిస్ పాయింట్. నో, అంటే వి ఆర్ ఆల్ ఫుడీస్, సో దట్ మేడ్ us closer. అండ్ ఇప్పుడు ఏంటంటే పచ్చిమిర్చి అండి మనం కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా కదా, యాక్చువల్ గా మొత్తం వేసేయాలి. మొత్తం వేసేయచ్చా? మనకి స్పైస్ సో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వచ్చేసి మనం మొత్తం వేసేసుకోవాలి. ఓకే, అంటే స్పైసీగా ఉంటుంది బట్ అదే టేస్ట్. ఓకేనండి, ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి, గ్రీన్ చిల్లీస్ కూడా ఫ్రై అయిపోయి. నెక్స్ట్ వచ్చేసి మన వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి, దాన్ని బాగా క్రష్ చేసి చేయాలి. ఓకే, సో ఈ షూటింగ్ మొత్తం మీరు హైదరాబాద్ లోనే చేశారా అండి? హైదరాబాద్ అండ్ వరంగల్ వి షాట్ 2 సాంగ్స్ దేర్. ఒక విలేజ్ సాంగ్ అండ్ నా డ్యూయట్ వచ్చేసి వరంగల్ లో. ఓకే, ఇప్పుడు ఈ ఉల్లి పొరక వేయాలండి, మొత్తం వేసేయాలండి. ఓకే, మోస్ట్ ఎక్సైటింగ్ ఇదే ఉందండి, చూడడానికి చాలా బాగా వస్తుంది. వెంకీ గారు చేసిన లేదు, మీరే చేసి పెడుతున్నారు. థ్యాంక్ యూ. అండ్ వరంగల్ లో మేము తీసిన లొకేషన్స్ కూడా అండి మీరు స్క్రీన్ లో చూడగానే వరంగల్ వల్లే అబ్బాయి మన వరంగల్ ఎక్కడ ఉంది అనే టైప్ కి. అంటే ఇది ఏంటంటే అట్లీస్ట్ మన స్టేట్ టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది ఇలాంటి. నిజంగా నాట్ ఫేవర్, మాకు అదృష్టం. అంటే మేము ఇచ్చిన వల్ల మా నెక్స్ట్ సినిమాకి చీప్ గా చేసుకునే లొకేషన్ అన్నారు అనుకోండి, మాకు హ్యాపీయే కదా. 7 songs. దాంట్లో 2 బిట్ సాంగ్స్ అండి, 3 బిట్ సాంగ్స్ యాక్చువల్లీ. ఒక సాంగ్, 2 చాలా ఇష్టమైన సాంగ్ ఏంటి దాంట్లో? నాకు ఒక స్నేహం. కరెక్ట్. ఓకే, నాకు మీకు ఇష్టమైన సాంగ్? సెల్ఫిష్ కాదండి, బట్ జెన్యున్లీ నా సోల్ సాంగ్ ఒకటి ఉంటుందండి, వసంత మీది వరించరాదే. స్ప్లిట్ బిట్వీన్ సింగర్ కార్తిక్. సో దట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ వెరీ, ఐ రియలీ లైక్ ద సాంగ్. మీరు అనగానే మీకు యూ కెన్ రిలేట్ టు ద సాంగ్ మాట. సో ఓకే, నౌ మనం ఈ నానబెట్టిన పెసరపప్పు అండి
మొత్తం అంటే అరగంట నానబెట్టుకున్నాం. సో విత్ వాటర్ మనం దాంట్లో వేసేయాలి. వాటర్ మళ్ళీ దీంట్లో వేసేయాలి. మొత్తం వేసేయచ్చు. నైస్. చూడడానికి ఎక్సైటింగ్ ఉందా? అసలు ఫస్ట్ టైం అండి ఇలాంటి కూర. అసలు ఇలా పెసరపప్పు అండ్ పొరక కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మనం పెసరపప్పు వేసేసాం. నెక్స్ట్ ఏం చేయాలండి? పాలు వేసుకోవాలండి. ఓకే, ఒక కప్పు పాలు. ఒక కప్పు పాలు అంటే కాచి చల్లారిపెట్టిన పాలు దాంట్లో వేయాలన్నమాట. దీని తర్వాత ఒక స్పూన్ ఉప్పు అండి. ఉప్పు కూడా వేసుకోరా? మరి ఎక్కువ అయిపోద్దామా? అంటే అది ఎలా వేయాలంటే ఇలా పెట్టి స్టైల్ చూడండి బాబు, ఎక్కడ నేర్చుకున్నారండి ఇది? ఏంటో ఉంది కిటుకు. ఓకే, బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేయాలి. ఓకే, మూత వేసి క్లోజ్ చేద్దామండి. మూత వేసి ఓకే, కాసేపు కుక్ అవ్వాలి కదా ఇది. సో అన్ని విషయాలు మీ సినిమా గురించి మాతో షేర్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి మళ్ళీ ఎక్సో మీ ఇంటి వంటకు వచ్చి ఇంకోసారి ఆ సెలబ్రేషన్ మనం చేసుకోవాలి. ఈసారి మాకు ఒక మంచి స్వీట్ ఐటమ్ చూపించారు. ఈసారి నాన్ వెజ్ కూడా చేస్తాం. నాన్ వెజ్ కూడా చేస్తాం. మంచి మంచి చెన్నై బిర్యానీ. సరే, ఒకరు చెన్నై బిర్యానీ అండ్ మీరేమో స్వీట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? ఒక బౌల్ ఇవ్వండి. జస్ట్ ఆఫ్టర్ సర్వింగ్ బౌల్ తీసుకుని. సర్వింగ్ బౌల్ తీసుకుని. ఓకే, సో మేము చేస్తానే మనకి చాలు, సరిపోతుంది. ఓకే, కొంచెం ఇప్పుడే తినకండి, కొంచెం కాలుతుంది నెమ్మదిగా. అయితే స్పూన్తో తీసుకుని ఊరుతుంది, పర్లేదు. సో ఏమంటారు దీన్ని? ఉల్లి పొరకతో పెసరపప్పు రెడీ అయిపోయిందండి. సో టేస్ట్ చూడొచ్చా? ప్లీజ్. ఓకే, చాలా బాగుందండి. ఇట్స్ వెరీ గుడ్ అరోమా, లైక్ ఉల్లి పొరక అండ్ ఆల్. మంచి చాలా బాగుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. ఉల్లి పొరకతో పెసరపప్పు కావాల్సిన పదార్థాలు: నూనె, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి, ఉల్లి పొరక, పాలు, ఉప్పు, నానబెట్టిన పెసరపప్పు. తయారు చేసే పద్ధతి: మొదట స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా నూనె పోసి నూనె వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లి పొరక వేసి బాగా కలపాలి. ఆ తర్వాత నానబెట్టిన పెసరపప్పు పోసి ఒక్కసారి కలపాలి. ఆ తర్వాత పాలు వేసి రుచికి తగ్గంత ఉప్పు వేసి బాగా కలపాలి. 15 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఉల్లి పొరకతో పెసరపప్పు రెడీ. థ్యాంక్ యూ సో మచ్ మా ఎక్సో మీ ఇంటి వంటకు వచ్చి. థ్యాంక్ యూ అండి, మా వంటలు మీరు తిన్నారు. మా కోసం మీ టైం కేటాయించి ఇంత దూరం వచ్చి మాకు చక్కటి కారం వంకాయ అండ్ ఉల్లి పొరక పెసరపప్పు కూర చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని మా తరపున విష్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, నేను కష్టపడి వండింది మీకు తిని పెట్టారు. అండ్ జీటీవీ వ్యూవర్స్, థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ అస్. మేము కష్టపడి వండుతుంటే దాన్ని చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తారని మా నమ్మకం, ప్లీజ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా సినిమాని తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. అంటే చాలామంది కొత్త వాళ్ళు కష్టపడి చాలా కృషి చేసి ఒక సినిమాని చేసాం. మీకు నచ్చుద్దని నమ్ముతున్నాం. మీరు ఎంటైర్ ఫ్యామిలీతో చూసి హ్యాపీగా వెళ్ళి రావచ్చు. వీ ప్రామిస్ యూ దాట్. ప్లీజ్ వాచ్ హియర్ ఇన్ ద థియేటర్స్. ఇట్స్ కమింగ్ ఆన్ July 9. Thank ZTV. We are privileged to be on this show. And once again, Sandeep చెప్పినట్టే ఆడియన్స్ అందరూ ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. ఎందుకంటే ఇది చిన్న సినిమాలు బతకడం చాలా కష్టమైన స్టేజ్ ఇది. ప్లీజ్ కిల్ పైరసీ. కమ్ టు ది థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయం. యుల్ లైక్ ద ఫిల్మ్, యుల్ రిలేట్ టు ద ఫిల్మ్. సో దాట్స్ ఇట్. బ్లెస్సెస్. మరో 2 కొత్త వంటకాలతో రేపు మీ ముందుంటుంది ఎక్సో మీ ఇంటి వంట. అంతవరకు నమస్తే.